సార్ సమస్య చెప్పేది ఉంది సార్. మూడో తారీఖు మన ఇల్లు కూలగొట్టారు. మేము ఎమ్మెల్యే గారు మా ఫ్లాట్ చూడటానికి రాలేదు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ, మన సీఎం గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ఎవరు రాలేదు. అయినా మేము వెళ్తే సరే సుజనా చౌదరి గారు శుక్రవారం నేను ఏదో ఒకటి చెప్తా అన్నారు. ఆ శుక్రవారం అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ శుక్రవారం వచ్చింది. సీఎం గారు ఆఫీస్కి వెళ్తే డిఎస్పై గారే నన్ను బయటికి తోసేశారు. నువ్వు ఇక్కడ ఏమైనా ఎక్కువ మాట్లాడితే నిన్ను లిఫ్ట్ చేయాల్సి వచ్చింది, అర్థం చేసుకో అని. అర్థం చేసుకోండి, లిఫ్ట్ చేయాల్సి వచ్చింది అన్నారు. సరే లేదు సార్, నాకు సీఎం గారు అంటే గౌరవమే, నేను గౌరవం కొద్దీ నేనే వెళ్ళిపోతున్నానని నేను వచ్చేసాను సార్. మిగతా వాళ్ళు వెళ్ళి ఇచ్చారు. మీ ఫైల్ నా టేబుల్ మీదే ఉంది, మీకు చూస్తా అన్నారు. కానీ ఈరోజు వరకు సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ, సుజనా చౌదరి గారు కానీ మాకు ఎటువంటి హెల్ప్ చేయలేదు సార్. మా కేసులు వాళ్ళు పెట్టిన కేసు ఎమ్మటనే తీసుకున్నారు, కానీ మేము పెట్టిన కేసులు ఒక్కటే తీసుకున్నారు సార్. మిగతా వాళ్ళు ఎవరు కేసులే తీసుకోలేదు సార్. ఈ రోజుకి మేము బెల్లం పిల్లలతో ఎక్కడ బతకాలి సార్? రోడ్డు మీద ఉండాలా? మేము మనుషులం కాదా? పవన్ కళ్యాణ్ గారు ఒక గోడ కూల్చితే ఎక్కడికో వెళ్ళారు, మరి మా ఇల్లు కూల్చారు, మా బతుకులు రోడ్డు పాలు చేశారు. మరి మా కోసం సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు రారండి? ఆ బాధతోనే మేము వెల్లంపల్లి గారి దగ్గరికి వెళ్తే ఎల్లంపల్లి గారు మన జగన్ గారి దగ్గర తీసుకెళ్ళి మాతో మాట్లాడించి, లేదు మీరు రావాల్సిందే, మా ఫ్లాట్లు చూడాల్సిందే జగనన్న అంటే, లేదు నేను వస్తా, మీకు తోడుగా ఉంటానని ఈరోజు జగనన్న గారు ఇప్పుడు రాబోతున్నారండి. ఇప్పుడు జగనన్న గారు ఆల్రెడీ మన మేయర్ గారు, మన కార్పొరేటర్లు అందరూ మన మున్సిపల్ కార్పొరేషన్లో తీర్మానం చేశారు. ఈ వీళ్ళకి ఏమన్నా జరిగితే, ఈ ఫ్లాట్స్ ఏమన్నా అన్యాయం అయితే మున్సిపల్ పరిధిలోనే మీకు ఇప్పించేటట్లు తీర్మానం చేశారు సార్. అదే మేము కోరదలుచుకుంటున్నాం. మా వెంట తోడుగా ఉండాలని జగనన్నని కోరుతున్నామండి.